రాంబుద్రి గారు అర్థమైందా? వినిపిస్తుందా? మేడం ఏం లేదు మేడం. అంటే ఇప్పుడు అంటే కొందరు ఇప్పుడు దేహానికి సంబంధించి ఇది వచ్చినప్పుడు, అవస్థలు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరి చాలా అవస్థలు పడుతుంటారు కదా. అయితేనండి అవస్థలు అలాంటి పడుతున్నారు. పడడానికి నాకు ఉమ్, పడకూడదు అనుకున్నా పడతారు. ఎవరు పడతారు? దేహం నేను అనుకున్న భావం పడుతుంది, అంతేనా? కొందరు అంటే ఏంటి? అవును. నేను దేహాన్ని, వాళ్ళు దేహం అని మీరు చూస్తున్నారు. ఉమ్, అదే కదా ఆయన వదలమని అంటున్నది. ఉమ్. అవునా? అదే మేడం, ఆయన వదలమంటున్నారు. అంటే మనం ఆ దేహభావంతోనే ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని అంటారు. అది అంటే నా 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 తపన ఏంటంటే, మనము ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుందేమో అనే ఒక భయము అంటే ఏదో మళ్ళీ ఉంటది మీరు కదా మా దాని ప్రశ్నలో వల్ల. కూడా అంటే ప్రెసెంట్ మీ ప్రశ్నలో మనం అంటే శరీరాలమా, మనసులమా? ఎవరు డిపెండ్ అవుతున్నారు? ఉమ్, మీరు అది చూడండి. మరి మీరు దాన్ని పక్కన పెట్టేస్తున్నారేంటి? ఏది హైలైట్ చేస్తున్నారో ఆయన దాన్ని మీరు వదిలేస్తున్నారు. ఉమ్, వాళ్ళు పడుతున్నారంటే వాళ్ళ దేహమా, వాళ్ళ మనస్సా? ఏది అక్కడ బాధలు పడుతోంది? ఉట్టి దేహానికేమో అది జడం, శవం. ఉమ్. నేను దేహాన్ని అన్న భ్రాంతి కదా. ఇప్పుడు ఆత్మను విడదీస్తే ఈ బాధలు ఉండవంటారా? విడదీయడం కాదండి, ఇక్కడ మీరు అర్థం అవ్వట్లేదు. దేహం నేను కాదు, ఆత్మతత్వాన్ని నేనై ఉన్నా. నేను దేహాన్ని అనే ఒక మిథ్యలో జీవిస్తున్నాను, అసత్యంలో. ఉమ్, ఉమ్, విడదీయడం ఏం కాదు, అది విడదీయరాందే. కానీ అది కాదు. నేను ఈ చిన్న దేహాన్ని అని భ్రాంతిలో జీవిస్తున్నాను కదా. ఆ భ్రాంతి వల్ల అవును. అన్ని ఇబ్బందులే, ఒక్క ఇబ్బంది ఏంటి? ఉమ్. నేను అంటే జీవితం ఇప్పుడు అంతా ఇబ్బందే. జరిగేది అంటే, ఇప్పుడు జరిగేది అనేది ఈ యొక్క ప్రారంధాన్ని బట్టి ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రారంధాన్ని ఆ బట్టి అది వదిలేయండి. ఈ ప్రారంధం ఎవరికి? మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేహం నేను అనే అసత్యంలో జీవించిన వాళ్ళకే దుఃఖాలు ఉమ్, కదా. ఉమ్, అవును అవును మేడం. అది ఎలా జరిగినా కర్తృత్వం వహిస్తే కదా మీకు అన్ని కర్మలు వస్తాయి. కర్తృత్వం ఉమ్, వహించకపోతే నీకు మీ కర్మ మీ ఆయన చేస్తున్నాడు, మీరెక్కడ చేస్తున్నారు? ఉమ్, అవునా? దేహ అవును మేడం. పోషణ అంతా ఆయన చూస్తున్నాడు. బతికున్న దేహాన్ని మళ్ళీ మంద ఏదైనా ఇవ్వాలంటే బతికుంటే కదా. బతికుండడం మన చేతుల్లో లేదు. ఉమ్, అది మనం అర్థం చేసుకోవాలి. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని కదా. మనం అదే అన్ని మేడం, కరెక్టే చేస్తున్నామని మేడం. ఒక మిథ్యా అహంకారంలో ఉన్నామండి. ఉమ్, అది కూడా మనం విచారణ చేసి తొలగించుకోవాలి. ఉమ్. ఇప్పుడు మెయిన్ అదే. కర్తవ్య భావంతో ఇవన్నీ వస్తున్నాయి అన్న. అవి మనం చెయ్యనివన్నీ మనం నెత్తిమీ పెట్టుకుని మనమే చేస్తున్నాం అనుకుంటాం. అది నేను దేహాన్ని నన్న అజ్ఞానం నుంచి వచ్చింది. ఉమ్. అందుకని వర్కౌట్ చేయాల్సింది ఎక్కడ అంటే, దేహం నేను కాను, అది నా ఉమ్. పనిముట్టు. అంటే ఇప్పుడు జరిగే ఏ విషయం మీద కూడా తథాధ్యము అంటే దాంట్లో తన్మయత్వం అనేది చెందకూడదు అనేది కదా మరి. తన్మయత్వం అంటే అర్థం ఏమిటి? మిథ్యాహంకారమా? ఉమ్. మీ ఉద్దేశంలో తన్మయత్వం అంటే మిథ్యాహంకారం? అంతే మేడం. అంటే నేను నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను అనే విషయాన్ని వదిలేయాలి అక్కడ, అంతే. అంటే ఉన్న సత్యం చూడాలండి, చేస్తున్నది నేను కాను అని. అదే అదే మేడం. ఓకే మేడం, అది అర్థమైంది మేడం, కొంచెం ఇదైంది. ఓకే అంటే మేడం. ఎప్పుడు మీరు అదే వదిలేస్తున్నారు, అందుకే అక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఉమ్. అదే మేడం. ఓకే అండి, ముగించేద్దాం.
ఓకే ఓకే మేడం.